మహోన్నతుడైన దేవుని నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలం హెర్మోన్ బ్యాప్టిస్ట్ చర్చ్ ఫేస్బుక్, యూట్యూబ్ యొక్క ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థన సహవాసానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉండగా అందరం కలిసి ఈ యొక్క సహవాసంలో పాల్గొని దేవుని మహిమపరుచుకుందాం, దేవుని గణపరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. సకల ఆశీర్వాదములకు కర్తమైన దేవ, జీవం కలిగిన దేవ, సజీవుడైన దేవ, సర్వోన్నతుడా నీకు వందనాలు. సార్వభౌముడా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం, నిన్ను మహిమపరుస్తూ ఉన్నాం, నిన్ను గణపరుస్తూ ఉన్నాం. ఈ సాయంకాలం ఈ పరిశుద్ధ సన్నిధిలో మేమందరం కూడుకొని నిన్ను ఆరాధిస్తూ ఉండగా ఆత్మస్వరూపిగా మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. ఆశ్చర్య కార్యములు చేయగల దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు. అద్భుతాలు చేయవాడుగా ఉన్నందుకే నీకు వందనాలు. అన్ని నామముల కంటే పైనామం కలిగిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ కృప మా పై నుంచి నీ ఆత్మ చేత మమ్మల్ని బలపరిచి మమ్మల్ని దీవించినందుకు వందనాలు. అంత్య దినములలో మీ ఆత్మను కుమరిస్తానని చెప్పిన దేవుడు ఈ పరిశుద్ధాత్మను మా పై నుంచి మమ్మల్ని బలపరుస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఉన్నవాడను అనువాడనే ఉన్ననే అన్నాడు మోషతో పలికిన దేవుడు. ఎస్ లార్డ్, నీవు లేని సమయం అనేది లేదు, సందర్భం అనేది లేదు, స్థలం అనేది లేదు. సార్వభౌముడు, సర్వాంతర్యామి, సర్వోన్నతుడు, సకల జగత్ రక్షకుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం, నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నిన్ను గణపరుస్తూ ఉండగా ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేరి ఈ వాక్యపు వెలుగులో మా జీవితాన్ని సరిచేసుకొని ప్రార్థనా జీవితంలో మేమందరము బలపడుతూ నిన్ను మహిమపరిచే కృపను మాకు దయచేస్తారని నమ్ముతూ నిన్ను స్తుతిస్తూ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, స్తుతి ద్వారా మీరు మహిమ పొందండి. ఇది మీ సమయం, మీతో గడిపే మాకిచ్చిన సమయం. మా జీవితాలకు వెలుగును, మా జీవితాలకు ఆశీర్వాదాలను పొందుకునే సమయం. ఈ సమయంలో మీరు మాతో ఉంటారని, మమ్మల్ని దీవిస్తారని నమ్ముతూ స్తుతిస్తున్నాం. సకల జగత్తులోని పరిస్థితులు, స్థితిగతులు అన్ని నీ స్వాధీనంలో ఉంచుకోగలిగిన దేవుడు. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ యువర్ కంట్రోల్. ఆయన మరి అన్ని నీ కంట్రోల్లో ఉన్నాయి. మాట సెలవిస్తే చాలు పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి నీ కృపలు మమ్మల్ని ఎత్తిపట్టుకోండి. నీ శక్తిని ఎరిగిన వారంగా మేము నిన్ను గణపరచుటకు సహాయం చేయండి. నీ దగ్గరకు వచ్చిన వారు ఆయన ఉన్నాడని, తను అడుగు వారికి ప్రతిఫలం దయచేయగలడని నమ్మవలను కదా అన్నారు. అలాంటి విశ్వాసంతో మేము నిన్ను ఆరాధించటం చెప్పమని, ఈ సాయంకాల దీవెనతో మమ్మల్ని నింపమని ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పాట పాడుతూ దేవుని స్తుతిస్తాం. మొదట ఆయన నా సంగీతం బలమైన కోట అనే పాటను మనం పాడి దేవుని కనపరుచుకుందాం. ఆయన నా సంగీతం బలమైన కోట అనే పాటను పాడి దేవుని కనపరుచుకుందాం. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల
స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము. కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము. బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల స్తుతించెదను. రాకడ ప్రభులో నిత్యముందుము. రాకడ ప్రభులో నిత్యముందుము. మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము. మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము. బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. అదే రీతిగా నా పాట పాడదాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను అనే పాట పాడుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను అనే పాట పాడి దేవుని స్తుతించుకుందాం. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా. ఇచ్చిన నీవే బలి కోరగా. తెచ్చి నీకు అర్పించిన అబ్రహాముల నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరము కుల్లిన నాను వారే వెలివే
కుల్లిన నాను వారే వెలివేసిన ఆప్తులంతా శత్రువులైన ఆప్తులంతా శత్రువులైన అంతము వరకు సాగించిన ఆయోబులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా గర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా గర్పిస్తాను నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో మేలు నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే చావైనా అది నాకెంతో మేలు ఇదిగో నేను ఉన్నానయ్యా ఇదిగో నేను ఉన్నానయ్యా దయతో నన్ను కైకొనుమయ్యా నా యేసయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా గర్పిస్తాను నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా గర్పిస్తాను. హల్లెలూయా. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాలపు ప్రార్థన సహవాసంలో పాల్గొంటున్న వారందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ ప్రత్యక్ష ప్రసార మాధ్యమంలో ప్రార్థనలో పాల్గొంటూ దైవ సన్నిధిలో గడుపుతూ దైవ సహాయాన్ని వేడుకుంటూ దైవ శక్తి పైన ఆధారపడుతున్న వారందరిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నేటి ధ్యాన నిమిత్తం ఏర్పరిచేబడిన లేఖన భాగం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనాన్ని మన ధ్యానాంశంగా చదువుకుందాం. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ చాప్టర్ 1 and verse 28. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనాన్ని. ప్రావర్బ్స్ చాప్టర్ 1 and verse 28. ఈ లేఖన భాగాన్ని చదువుగా మనం జాగ్రత్తగా విందాం. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు గాని వారికి నేను కనబడకుందును. చదవని లేఖన భాగం మన వీటిల్లో దీవింపబడును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుండగా సామెతల గ్రంథంలో ఈ మాట చెప్పాడు. 28వ వచనంలో ఏమంటాడంటే, అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును. They will call unto me but I will not answer. దేవుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు అక్కడ. ప్రార్థనకి జవాబు రాని సందర్భం, ప్రార్థనలకి దేవుడు ఉత్తరం ఇవ్వడు. నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును, నా మొరపెట్టుము నేను మీకు ఉత్తరం ఇస్తాను అంటాడు. 33:3 ఆన్సర్ కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ అంటాడు. మన ప్రార్థనకు జవాబించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నా నామంలో మీరు నన్ను ఏమడిగినా ఇస్తానంటాడు యోహాను సువార్తలో. ఇవన్నీ దేవుని మాటలు. కానీ ఇక్కడ నాకు మొరపెడతా, నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును. దేవుడు అంటున్నాడు. కొన్నిసార్లు మన ప్రార్థనలకి జవాబు ఉండదు. ప్రార్థనలకి జవాబు ఉండదు అంటారు. అది దేవుడు తన శక్తి సన్నగిలినందుకు కాదు, తను సహాయం చేయలేనందుకు కాదు, లేక తన వల్ల కాని పరిస్థితుల్లో ఈ మాట మాట్లాడట్లేదు. అంటే కొన్ని విషయాలే నేను ప్రార్థనలకు జవాబిస్తాను, అన్నిటికీ ఇవ్వను అన్నట్టుగా అంటాడు. అప్పుడు వారు అనే మాట రాశాడు. అప్పుడు అనే మాటకి మనం ఎప్పుడు కూడా కనెక్షన్ చూసుకోవాలి. అప్పుడు అన్నమంటే దానికంటే ముందు ఏదో స్టోరీ జరిగిందని అర్థం, దానికంటే ముందు ఏదో పరిస్థితి ఉందని అర్థం. సో అలాంటి పరిస్థితుల్లో మనం ఎంతగా మొరపెట్టినా దేవుడు మనకు
ఉత్తరం ఇవ్వడు. దేర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇన్ విచ్ గాడ్ విల్ నాట్ ఆన్సర్ అవర్ ప్రేయర్ అనే మాట రాస్తున్నాను. అప్పుడు వారు నన్ను గురించి మొరుపెట్టుదురు. ఈ మాటను గమనిస్తే వారు నన్ను గురించి మొరుపెట్టుదురు అంటే అర్థం ఏంటిదంటే, ఎవరు దేవునికి మొరుపెడతారు? ఎవరు దేవునికి ప్రార్థన చేస్తారు? భక్తులే ప్రార్థన చేస్తారు, విశ్వాసులే ప్రార్థన చేస్తారు. దేవుణ్ణి ఎరగని వారు కాదు, దేవుణ్ణి ఎరిగిన వారే నాకు మొరుపెట్టుదురు అనే మాట రాశారు. వారు నన్ను గురించి మొరుపెడతారు అనే మాట రాశారు. అంటే ఎవరు మొరుపెట్టేవారు? దేవుణ్ణి ఎరిగిన వారే, దేవుణ్ణి తెలుసుకున్న వారే, దైనిక మార్గంలో ఉన్నవారే ప్రార్థన చేస్తారని అర్థం. అంటే వీళ్ళ ప్రార్థన తెలియదని కాదు, ప్రార్థన రాదని కాదు, వీళ్ళ జీవితంలో ప్రార్థనను ఎరిగిన వారి, ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారి, ఆత్మీయ జీవితం కలిగిన వారి, విశ్వాసులే, భక్తులే. అప్పుడు వారు నాకు మొరుపెడతారు అనే మాట రాశారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనం గమనించాల్సిన విషయం, ప్రార్థన చేసినప్పుడు నేను జవాబు ఇవ్వను అంటున్నాను. ఎవరికి కొన్ని సందర్భాలు ఉన్నాయని రాశాడు, అప్పుడు అనే మాట రాశాడు. ఎవరు వీళ్ళు? భక్తులే, విశ్వాసులే. కొన్ని పరిస్థితుల తర్వాత వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చారంట, ప్రార్థన చేస్తున్నారంట. నన్ను శ్రద్ధగా వెతుకుతారుగా నేను వారికి కనబడకుందును అంటారు. శ్రద్ధగా వెతుకుతారంట, చాలా సీరియస్ గా వచ్చి ప్రార్థన చేస్తారంట, చాలా భక్తితో వచ్చి ప్రార్థన చేస్తారంట, చాలా విశ్వాసంతో వచ్చి ప్రార్థన చేస్తారంట. ఇది దేవుడు అంటాడు, నన్ను నేను కనపరుచుకోను, నేను కనబడను వాళ్ళకి అంట. ఎప్పుడు అనే మాటను మనం గమనిస్తే, ఎప్పుడు మన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. మనం ప్రార్థించాలని కోరే దేవుడు, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలని కోరే దేవుడు, ప్రార్థనకు జవాబు ఇవ్వడానికి ఇష్టపడే దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ప్రార్థనకు ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు, ప్రార్థనలో దానియేలుని సింహభూమి నుంచి కాపాడిన దేవుడు, ప్రార్థన ద్వారా సూర్యచంద్రులను ఆపగలిగిన దేవుడు, ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేసిన దేవుడు కొన్ని సందర్భాల్లో మన ప్రార్థనకు జవాబు ఇవ్వనంటున్నాం. ఆ సందర్భం ఏంటిదో ఒకవేళ మనం గమనిస్తే 24వ వచనం నుంచి మనం గమనిస్తే అక్కడ అర్థమవుతుంది ఎందుకు దేవుడు ప్రార్థనకు జవాబు ఇవ్వనన్నాడు. ఎవరికి దేవుడు జవాబు ఇవ్వనన్నాడు అంటే 24వ వచనం చూడండి. నేను పిలవగా మీరు వినకపోతిరి. ఎవరి ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు అంటే అక్కడ రాశాడు, when I called they did not respond అనే మాట రాస్తున్నాను. దేవునికి రెస్పాండ్ అవనివా, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు పలికినప్పుడు ప్రత్యుత్తరం ఇవ్వనివా, లెక్క చేయనివారు, దేవుణ్ణి లెక్క చేయనివారు, నేను పిలవగా వారు వినకపోతిరి. అంటే అర్థం ఏంటిదంటే, దేవుడు తన వాక్యం ద్వారా, ఆరాధనలో, ఇలాంటి వాక్య ధ్యాన పరిస్థితుల్లో చాలాసార్లు మనతో మాట్లాడతాడు. దైవికమైన అనేకమైన విషయాలు మాట్లాడతాడు. ఆ మాటలు మనము చెవిన పెట్టకపోవడం అన్నట్టు అర్థం. వినకపోతిరి. దేవుని పిలుపు వినవడా? చిన్న చిన్న శబ్దాలు కూడా మనకు వినబడతాయి. పక్కన ఎవరైనా గుసగుస మాట్లాడుకుంటూ కూడా మనకి వినబడతాయి. దేవుని పిలుపు వినబడలేదంటే ఏంటి అర్థం? లెక్క చేయలేదు అని అర్థం. లెక్క చేయలేదు అని అర్థం. అంటే అర్థం ఏంటిది? మనం వేరే దానిపైన మనసు పెట్టినప్పుడు పక్కన జరిగే విషయాలు పట్టించుకోము. మనం పక్కన జరిగే విషయాలు పట్టించుకోము. దానిపైన మనసు కేంద్రీకరిస్తేనే అవి వినబడతాయి మనకి, లేకపోతే వినబడవు. బాగా నిద్రపోతున్నాం అనుకోండి, మన పక్క వీధిలో ఆ పక్క వీధిలో పెళ్లి బాజా మోగితే కూడా డీప్ స్లీప్ లో ఉంటే అది కూడా వినబడదు మనకి. మత్తు నిద్రలో ఉంటాయి, మత్తు నిద్రలో ఉంటాయి, వినబడదు. లేకపోతే మామూలు నిద్రలో ఉన్నామంటే ఖచ్చితంగా వినబడుతుంది. చిన్న చిన్న శబ్దాలు కూడా వినబడుతున్నాయి. అయితే దేవుడు ఇక్కడ అంటున్నాడు, దేవుడు ఎవరి ప్రార్థన వినని అంటున్నాడంటే,
దేవుని పిలుపును అలక్ష్యం చేసిన వారు, లెక్క చేయని వారు, వినకపోతే నన్ను కాదులే అనుకొని పోతారు, నన్ను కాదులే. వాళ్ళ ప్రార్థన దేవుడు వినడంట. దేవుని పిలుపుకు లోబడిన వారు, నేను పిలువగా మీరు వినకపోతే, అది మొట్టమొదటి అభియోగం. ఎవరంట? నేను కాల్డ్ యూ డి నాట్ రెస్పాండ్ అనే మాట రాస్తున్నాడు. ప్రత్యుత్తరం ఇవ్వలేదు, చిత్తం ప్రభు అనలేదు, నేనున్నాను అనలేదు. వారుడైన సమయంలో దేవుని స్వరాన్ని విన్నాడు. వారుడైన సమయంలోకి దేవుని స్వరం వినబడ్డది, ఏలికి వినబడలేదు. వారుడైన సమయంలో ఏమనుకున్నాడు? ఎవరో పిలుస్తున్నారు, ఒకవేళ మా దైవజనుడు నేను చనిపోయినా 2 సార్లు పోతాను. 3వ సారి ఏమంటాడు? ఇది దేవుని స్వరం, ఏం కాకుండా పిలిచింది, చిత్తప్రభు నేను ఉన్నాము అని చెప్పిపోయి నువ్వు ఆ స్వరం విను అంటాడు. వారుడైన సమయంలో ఒకవేళ మా సార్ పిలుస్తాడు, మా ఎదురు పిలుస్తాడు, ఏలిని పిలుస్తాడు, ఏం పని రాత్రి పూట ఏదో పిలుస్తూనే ఉంటాడు, నిద్రపోని అవసరం అని పడుకుంటే, దేవుని పిలుపు వినట్టుగా ఒకవేళ నటిస్తే సమయంలో గొప్ప ప్రవక్త అయ్యేటోడు కాదు. పిలిచినందుకు ఏం చెప్పాడు? చిత్తం ప్రభు అన్న తర్వాత దేవుడు ఏలి కుటుంబాన్ని ఇజ్రాయెల్ పట్ల ఏం చేయబోతున్నాడో సమీరుడికి చెప్పినాడు. ఏలి చెప్పలే. అక్కడ ఏలికి దేవుని పిలుపు రాలే, సమీరుడికే వచ్చింది. మొదటి సమీరు గ్రంథాన్ని మనం గమనిస్తే 3వ అధ్యాయంలో. సో దేవుని భక్తులంగా, విశ్వాసులంగా దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నప్పుడు మనము లెక్క చేయనట్టుగా ప్రవర్తిస్తే దేవుడు మన ప్రార్థనకు జవాబు. వేరే నాకు కాదులే, నాతో కాదులే, నన్ను కాదులే. ఒకసారి దేవుడు ఆత్మీయంగా చెప్తాడు, దేవుని సేవ ఉంది, పరిచర్య ఉంది, దేవుని సేవ కొరకు మిమ్మల్ని మీరు సమర్పించుకోండి అంటే, నాతో కాదులే, నన్ను కాదులే అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు కఠినంగా కొన్ని మాటలు మాట్లాడతాడు, క్షమించాలి అంటాడు, ప్రేమించాలి అంటాడు, దేవునికి ఇవ్వాలి అంటాడు, ఏమంతం కాదులే అని అది మనకు వినబడుతుంది, మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ వినట్టుగా మనకేం వినబడినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం అన్నట్టు. ప్రభువా నీ మాట నాకు వినబడలేదు ప్రభువా అనడానికి ఛాన్స్ ఏం లేదు. దేవుని మాట వినబడని పరిస్థితి ఎవరికి ఉండదు. వినబడ్డా వినబడనట్టు నటించే మనస్తత్వం మనిషి పిలుపు కాదు, దేవుని పిలుపు. దేవుని పిలుపు. సో దేవుని పిలుపు, దేవుడు మనం పిలుస్తున్నట్టుగా, మనతో మాట్లాడుతున్నట్టుగా మనకు అనిపించినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. ఒకసారి ఆలోచించండి. మనం దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి పోతాం, దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం, మనం దేవుడు మనకు సాయం చేయాలని ప్రార్థన చేస్తాం. అంటే ఆయనతో మనకు పనుంది, ఆయన మనం చేస్తాడని మనకు తెలుసు, ఆయన మనం దీవిస్తాడని మనకు తెలిసి ఆయన దగ్గర పోతున్నావు. మనకి ఈయన మనం గెలిచినప్పుడు నువ్వు లక్ష్య పెట్టకపోతే అనుకోకూడదు రాదా? ఆయన నీకు సాయం చేయాలని నువ్వు అనుకుంటున్నావు, ఆయన నేను దీవించాలని నువ్వు అనుకుంటున్నావు, ఆయన నేను ఆశీర్వదించాలనుకుంటున్నావు, అప్పుడే నీకు ఆయన గుర్తుకొస్తాడు. కానీ మరి గత జీవితంలో అనేక సార్లు దేవుడిని పిలిచినప్పుడు నువ్వు ప్రత్యుత్తరం ఇవ్వని సందర్భం, అది ప్రార్థనకు జవాబు రాకుండా చేస్తుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం చూస్తున్నాం. ఎవరితోని? నేను పిలువగా మీరు వినకపోతే, ఐ కాల్డ్ యూ బట్ యు డు నాట్ రెస్పాండ్. ఇంకొక మాట చెప్పండి, రిఫ్యూజ్డ్. తర్వాత 24వ వచనం అంటాడు, నేను చేయి చెప్పగా ఎవరు లక్ష్య పెట్టకపోయేది. సో దేవుడు మొదట పిలుస్తున్నప్పుడు లెక్క చేయలేదు, లైట్ తీసుకున్నారు అన్నట్టు, ఏమన్నా కాదే అనుకున్నారు. రెండవది ఏం చేశారు తెలుసా? దేవుడు చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయి. చేయి చాపగా అంటే అర్థం ఏంటిది? సహాయ హస్తాన్ని అందించుట అని అర్థం. దేవుడు సహాయం చేస్తున్నప్పుడు దైవ సహాయాన్ని నిర్లక్ష్యం చేశారు వారు. దేవుని పిలుపును నిర్లక్ష్యం చేశారు, దైవ సహాయాన్ని నిర్లక్ష్యం చేశారు. లేకపోతే దైవ సన్నిధి, సహాయం, సన్నిధి రెండు ఒకటే. ఆయన ఉంటేనే కదా ఆయన చేయి చాపగలిగింది మన పక్కన. దే రిఫ్యూజ్డ్ ఆర్ దే డిడ్ నాట్ రిగార్డ్ అనే మాట రాస్తారు. నో రిగార్డ్.
దైవ సహాయాన్ని నిర్లక్ష్యం చేసిన వారి ప్రార్థనను దేవుడు లక్ష్యం చేయడు. దేవుడు సహాయ హస్తాన్ని అందిస్తానని చెప్పినప్పుడు నువ్వు అప్పుడు లైట్ తీసుకున్నావు. మరి ఇప్పుడు మళ్ళీ దేవుని సహాయం కావాలంటే ఆయన ఎట్లా చేస్తాడు నీకు? అది క్రైటీరియా. నీ జీవితంలో అనేక సార్లు దేవుడు తన ఆపన్న హస్తాన్ని, దక్షిణ హస్తాన్ని, తన సహాయ హస్తాన్ని, తన సన్నిధిని మన మధ్యలో ఉంచడానికి ఆయన ఇష్టపడ్డాడు. కానీ దాన్ని కూడా నిర్లక్ష్యం చేశాడు. ఎవరు? ఈ మొరపెట్టే మనస్తత్వం ఉన్నోళ్ళే, ప్రార్థించే మనస్తత్వం ఉన్నోళ్ళే, భక్తి కలిగిన వాళ్ళే. చాలాసార్లు మన ప్రార్థనకి దేవుడు సైలెంట్గా ఎందుకుంటాడు అంటే ఆయన పిలుపును నిర్లక్ష్యం చేశాడు, ఆయన సహాయం లేక ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేశాడు. నేను చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయేది మాట రాశాడు. ఎవరును అన్నాడు, పైన ఇంతకుముందు మీరు అన్నాడు, అందరూ అన్నట్టు, అందరూ. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డూ దిస్. అది రెండవ కారణం. అందుకే అప్పుడు అని రాశాడు 28వ వచనంలో. అప్పుడు ఎప్పుడు? ఇవన్నీ మీరు చేసిండ్రు కాబట్టి ఇప్పుడు చాలా భక్తితో, చాలా విశ్వాసంతో, చాలా ఆత్మీయ జీవితంతో ప్రార్థన చేస్తారు. చాలా మంది 40 days ఇట్లాంటి ప్రార్థన చేస్తారు. చాలా భక్తి, చాలా విశ్వాసం. ఈ భక్తి విశ్వాసం జీవితాంతం ఉండాలి. నాట్ ఓన్లీ ఫర్ పార్ట్ ఆఫ్ లైఫ్, ద హోల్ ఆఫ్ లైఫ్ లో ఉండాలి. హోల్ ఆఫ్ లైఫ్. అందుకే కొంతమంది ప్రార్థన చేసిన, కొంతమంది ఇలాంటి సందర్భాల్లో సమయం గడిపిన మార్పు ఉండదు, చేంజ్ రాదు వారి జీవితంలో, వారు కోరుకునే జరగదు. ఎందుకు? బికాస్ ఇన్ ద పాస్ట్ యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ మీ, యూ హ్యావ్ రిఫ్యూజ్డ్ మీ, యూ డి నాట్ రెస్పాండ్ టు మీ, ఆర్ యూ డి నాట్ రిగార్డ్ మీ అని రాశాడు అక్కడ. నా పిలుపును నిర్లక్ష్యం చేశావు. రెండవది, నా సహాయాన్ని, నా సన్నిధిని నిర్లక్ష్యం చేశావు. నేను చెయ్యి చాపగా దైవ సన్నిధిని నిర్లక్ష్యం చేసిన అనుభవం ఉంటే అందుకు దేవుడు అక్కడ రాశాడు అన్నట్టు. హీ విల్ నాట్ రెస్పాండ్, హీ విల్ నాట్ రెస్పాండ్. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. 25వ వచనంలో ఉంటుంది, నేను చెప్పిన బోధను ఏమీ మీరు వినక త్రోసివేసిద్రి, నేను గద్దింపగా లోబడకపోతే. సో మొట్టమొదటి దేవుని పిలుపును లెక్క చేయలేదు. రెండవది దేవుని సహాయాన్ని, సన్నిధిని లక్ష్య పెట్టలేదు. మూడవది దేవుని గద్దింపుకు లోబడలేదు. దేవుని గద్దింపును. సో అంటే దేవుని మాటను, మొదట దేవుని పిలుపును, రెండవది దేవుని సన్నిధిని, మూడవది దేవుని మాటను. దేవుడు వాక్యంలో మనల్ని గద్దిస్తాడు. గద్దించినప్పుడు మీరు లోబడకపోతే అని రాశాడు. లోబడకపోతే రిజెక్టెడ్. మొట్టమొదటి ఏంటిది? యూ డి నాట్ రెస్పాండ్. రెండవది ఏంటిది? యూ డి నాట్ రిగార్డ్. మూడవది ఏంటిది? యూ రిజెక్టెడ్. ఇంకో దాంట్లో ఏమంటాడు? నెగ్లెక్టెడ్ అంటారు. మూడవది దైవ గద్దింపును నిర్లక్ష్యం చేశారు. 3 రకాల నిర్లక్ష్యాలు. ఒకటి దేవుని పిలుపును, రెండవది దేవుని సహాయం, ఆయన సన్నిధిని, మూడవది ఆయన గద్దింపును నిర్లక్ష్యం చేశారు. గద్దిస్తాడు దేవుడు. వాక్యంలో చాలా విషయాల్లో గద్దిస్తాడు. మనం సరి చేసుకోవాలని కోరుతాడు. ఇజ్రాయెల్ని గద్దించాడు, నెబుకద్నెజరుని గద్దించాడు. సో దేవుడు గద్దిస్తాడు. పాపం జీవితాన్ని సరి చేసుకోండి అంటాడు. తిరుగుడి, దేవుని తట్టు తిరగండి అంటాడు. రిపెంట్ అంటాడు. రిపెంట్. ప్రవక్తలందరూ కూడా ఇదే మాట చెప్పారు. రిపెంట్. తిరగండి అంటే గద్దించడే అన్నట్టు అర్థం. దేవుని గద్దింపును నిర్లక్ష్యం చేస్తే కూడా దేవుడు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఎప్పుడంట 28వ వచనం, అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు గాని అంటే ప్రార్థన చేస్తూనే ఉంటారు, ప్రార్థిస్తూనే ఉంటారు. నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును, ఐ విల్ నాట్ ఆన్సర్. నన్ను శ్రద్ధగా వెతుకుదురు, నేను వారికి కనబడకుందును. కాబట్టి ఈ లెంట్ సీజన్లో ప్రార్థనలో గడిపేవారు ఒక విషయం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వెతుకుంటూనే మనం ఇష్టం దాకా వెళ్తాం. వెళ్ళిన తర్వాత
దేవుడు ప్రత్యుత్తరం ఇవ్వకుండా, దేవుడు కనబడకుండా ఒకవేళ మనకు ఉంటే బాధ అవుతుంది. ఇన్ని రోజులు మనం చేసిన ప్రార్థన వ్యర్థమైంది కదా, వృధా అయింది కదా అనిపిస్తుంది. ఒకవేళ మన మనసు వృధా ఎప్పుడు కాదు. దేవుని దగ్గరికి ఎట్లాగో ఆ ప్రార్థన పోతుంది, కానీ ఆయన జవాబు ఇవ్వలేదు అంతే. అయితే ఈరోజు మనం సరి చేసుకోవాలి. ఎక్కడైనా దైవ గద్దింపును మనం నిర్లక్ష్యం చేశామా? దైవ సన్నిధిని మనం నిర్లక్ష్యం చేశామా? దేవుని పిలుపును, ఏర్పాటును, చిత్తాన్ని మనం నిర్లక్ష్యం చేశామా? ఒకసారి మనం ఆలోచించాలి. అందుకే దేవుడు అప్పుడు అనే మాట రాశారు 28వ వచనంలో. 28వ వచనంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ప్రార్థనా పరుడైన, ప్రార్థన వినే పామురుడైన, ఆ మొరపెట్టుకు నేను మీకు ఉత్తరమిస్తానని చెప్పిన దేవుడే కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును అంటే మనం అడిగిన దానికి జవాబు ఇవ్వడు అన్నట్టు అర్థం. అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? నువ్వు ఆయన నమ్మి ఆయన దగ్గర పోయినావు, ఆయన పైన భారం వేసి ఆయన దగ్గర పోయినావు, ఆయన ఎందుకు విశ్వాసం వచ్చి ఆయన దగ్గర పోయావు, మంచిదే, బాగుంది. కానీ గతంలో మరి ఆయన చేసిన పనులనే నువ్వు నిర్లక్ష్యం చేసినావు కదా, ఆయన విషయంలోనే నువ్వు లక్ష్య పెట్టకుండా ఉన్నావు కదా. అవన్నీ దేవుడు కౌంట్లోకి తీసుకుంటాడు. ఎన్నిసార్లు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేశావు? ఎన్నిసార్లు దేవుని గద్దింపు, దేవుడు మనల్ని గద్దిస్తూ ఉన్నప్పుడు గద్దింపు నిర్లక్ష్యం చేశావు? హౌ మెనీ టైమ్స్? తన వాక్యం ద్వారా దేవుడు మనం గద్దిస్తాడు, అందరినీ గద్దిస్తాడు. లోబడకపోతే నేను రాశాను. ఎన్నిసార్లు ఆయన పిలుపును నువ్వు నిర్లక్ష్యం చేశావు, లెక్క చేయకుండా వాటన్నిటిని దేవుడు అకౌంట్లోకి తీసుకుంటాడు. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇవ్వకుందును. నన్ను శ్రద్ధగా వెతుకుదురు. శ్రద్ధగా వెతుకుతా అంటే కొంతమంది జీవితంలో 40 days శ్రద్ధ అన్నట్టు అర్థం. సీరియస్నెస్ ఉంటుంది, ఇప్పుడు సీరియస్నెస్ ఉంటుంది. శ్రద్ధగా సంవత్సరం 365 రోజులు ప్రార్థన చేయరు, 365 రోజులు బైబిల్ చదవరు, అంటే రెగ్యులర్గా ఈ 40 రోజులు మాత్రం బాగా బైబిల్ చదువుతారు, బాగా ప్రార్థన చేస్తారు, బాగా భక్తిగా ఉంటారు, బాగా విశ్వాసంతో ఉంటారు, బాగా అన్ని బాగా. శ్రద్ధ అంటే ఇదే అన్నట్టు, సీరియస్నెస్. మరి ఈ సీరియస్నెస్ వేరే సమయంలో లేదు కదా. ఈ సంవత్సరం మన సంఘానికి దేవుడు ప్రార్థన సంవత్సరం. ప్రార్థన సంవత్సరం అంటే నెలకోసారి ప్రార్థన చేయడం. 365 రోజుల్లో ఒక 65 రోజులు చేయడం. ఎవ్రీడే ప్రేయర్ ఇస్ అన్ ఎవ్రీడే థింగ్. ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం మనం ఏం చేస్తాం? ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఎక్కువగా అంటే ప్రార్థన ప్రతిఫల సంవత్సరం అన్నట్టు ఈ సంవత్సరం. అంటే మనం చేసే ప్రార్థనలకు ప్రతిఫలాలు పొందుకునే సంవత్సరం అన్నట్టు. ప్రార్థనా సంవత్సరం అంటే అర్థం ఏంటిది? ఓన్లీ ఈ సంవత్సరమే ప్రార్థన చేయాలి, మరో సంవత్సరం ప్రార్థన చేయొద్దని కాదు. నీ భక్తికి, నీ ప్రార్థనా జీవితానికి ప్రతిఫలాన్ని ఇచ్చే సంవత్సరం అన్నట్టు. ప్రార్థనా ప్రతిఫల సంవత్సరం వాస్తవానికి. దాన్ని మనం అలా అనకుండా ప్రార్థనా సంవత్సరం అంటే ఇయర్ ఆఫ్ ప్రేయర్. అంటే హోల్ ఇయర్ ప్రేయరే మనకి. ప్రేయరే అంటే అందరూ ప్రార్థనలో బలపడాలి, అందరూ ప్రార్థన నేర్చుకోవాలి, అందరూ ప్రార్థన పరులైపోవాలి. ట్రైనింగ్ పీరియడ్ అన్నట్టు. ప్రార్థన ట్రైనింగ్ పీరియడ్ అనే సంవత్సరం. ఇక రాబోయే కాలం ప్రార్థనలే ఉంటాయి మన జీవితంలో. ఈ 6 రోజులు, 10 రోజులు, 30 రోజులు ప్రార్థన కాదు, హోల్ లైఫ్ ప్రేయర్ ఉంటుంది. ప్రార్థన లేని జీవితం ఉండదు మన జీవితంలో అన్నట్టు అర్థం. ఈ సంవత్సరం మనం ప్రార్థనలో బలపరచబడుతున్నాం. అయితే మన ప్రార్థనలకు దేవుడు ఎప్పుడు జవాబు ఇవ్వడు? ఈరోజు మనం నేర్చుకున్నాం 3 విషయాలు. ఒకటి, దేవుని పిలుపు. అంటే దేవుడు తన ఇష్ట ప్రకారం మనతో మాట్లాడాలనుకున్నప్పుడు మనం దానికి నిర్లక్ష్యం చేసినప్పుడు. రెండవది, దేవుని సన్నిధిని, ఆయన సహాయం నీ చేయి చాపగా నిర్లక్ష్యం చేసినప్పుడు. మూడవది, దేవుని గద్దింపు. దేవుడు ఒకసారి గద్దిస్తాడు, ప్రతిసారి గద్దించాడు. అన్నిసార్లు గద్దించే పని కాదు. ఊరికి కట్టబెట్టుకుని దేవుడు ఉన్నాడు. టీచర్ ఊరికి కట్టబెట్టుకుని కొడుతుందా? స్కూల్లో ఉన్నప్పుడు టీచర్ కాదు కదా. హోంవర్క్ చేయనప్పుడు, అల్లరి చేసినప్పుడు, ఏదో చేసినప్పుడే కట్టబెట్టుకుంటాం. ఊరికి చేతిలో కట్టబెట్టుకొని క్లాస్లో పోగానే గంట సేపు పడుకుంటూనే కూర్చుంటాం. మనకి వాళ్ళ పని ఏంటి? బోధించడం, నేర్పించడం, మనల్ని బాగు చేయడం, డిసిప్లిన్ నేర్పించడం. ఇవన్నీతో పాటు కట్టె కూడా ఒక భాగం. దేవుడు గద్దింపు కూడా ఏంటిది? మనల్ని ప్రేమిస్తాడు, మంచి చెప్తాడు, బుద్ధి చెప్తాడు, మన బ్రతుకుని మార్చే మంచి విషయాలు చెప్పుకుంటూ సందర్భానుచితంగా మనల్ని గద్దిస్తాడు. కొన్నిసార్లు ఒకవేళ తప్పు చేసావేమో,
అతను వెళ్ళి దావీదుతోనే అంటాడు, డేగా నువ్వే ఆ పాపం చేశావు. దావీదు గద్దించాడు. మొదటి నుంచి దావీదుని గద్దించుకుంటూ వచ్చినాడు. దేవుడు లేదు, ప్రేమించాడు, కృప చూపించాడు, మార్గం చూపించాడు, సహాయం చేశాడు. అడవిలో ఉన్నప్పుడు అంతటా అన్ని విషయాల్లో దేవుడు హెల్ప్ఫుల్గా ఉన్నాడు ఆయనకి. కానీ ఒకనొక సందర్భంలో తప్పు చేసినప్పుడు ఏం చేసినాడు? గద్దించినాడు. ఆ గద్దింపు దావీదు లోపడ్డాడు. నేను తప్పు చేశాను, నేనే పాపిని అంతా అడుగుతున్నాను. చాలాసార్లు మనం ఏం చేస్తాం? గద్దింపు నిర్లక్ష్యం చేస్తాం. సో 3 నిర్లక్ష్యాలు ఏంటంట? దేవుని పిలుపు నిర్లక్ష్యం చేశారు, దేవుని సహాయం లేక సన్నిధిని నిర్లక్ష్యం చేశారు, 3వది దేవుని గద్దింపు నిర్లక్ష్యం చేశారు. అందుకు దేవుడు మనం చెప్పాలని వాళ్ళని నిర్లక్ష్యం చేసినట్టు అనుకోవాలి. ఎవరు వీళ్ళు? నాకు మొరపెట్టుద్ది, ప్రార్థన తెలవనోడు కాదు, ప్రార్థన రానోడు కాదు, ప్రార్థన వచ్చినోడే, ప్రార్థన తెలిసినోడే, ప్రార్థన జీవితం అంటే ఏదో ఎరిగినోడే, ఇప్పుడు బాగా సీరియస్ గా ప్రార్థన చేస్తాడు కానీ నన్ను శ్రద్ధగా వెతుకుతురు కానీ అని రాశాడు. వెతుకుతురు కానీ అంటే అర్థం ఏంటి? దిస్ పర్సన్ ఆర్ దిస్ ఫ్యామిలీ ఇస్ ఎ స్పిరిచువల్ ఫ్యామిలీ. దైవభక్తి కలిగిన ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళే వీళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు వారు ప్రార్థన వినడంటారు. ఎందుకు? గతంలో ఆయన విషయంలో వాళ్ళు చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి. ఒకవేళ మన జీవితంలో అట్లాంటి నిర్లక్ష్యం ఉంటే సరి చేసుకున్నాం. ప్రభు ఎప్పుడైనా నీ పిలుపుకు నీ లోబడిపోయింటే నన్ను క్షమించాను. కొన్ని విషయాలు నన్ను పిలిచాను, నన్ను మారమని చెప్పారు, నన్ను నీ సేవకులు రమ్మని చెప్పావు. ఇంకేదో రకంగా నువ్వు నన్ను క్లియర్గా నాతో మాట్లాడాను. నీ సన్నిధిని ఆదివారం సహవాసాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేశాను. నీకు అద్దెంపు కొన్నిసార్లు నువ్వు వాక్యంలో సీరియస్ చెప్పావు, ఈ తప్పు చేయకండి, మారండి అని చెప్పావు. నేను ఒకవేళ ఆ విషయాన్ని నేను సీరియస్గా తీసుకోలేదేమో. బూతులు తిట్టొద్దు అని అన్నారు, ఒకవేళ చెల్లమాటలు పలకొద్దు అన్నారు, ఎవరిని మోసం చేయొద్దు అన్నారు. ఒకవేళ నేను నిర్లక్ష్యం చేశానేమో, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. వారు నన్ను గురించి మొదలుపెడతారు, నేను వారికి ప్రత్యుత్తరం ఇవ్వను, నన్ను శ్రద్ధగా వెతుకుతారు, కానీ నేను వారికి కనబడకుండా అన్నాను. కాబట్టి మా జీవితంలో ఈ మార్పు తీసుకురండి మనం ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేస్తాం. దేవుడు మనతో మాట్లాడుతుండగా ప్రతి ఒక్కరు అందరూ దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? ప్రార్థన చేయండి అని చెప్పే దేవుడు, ప్రార్థించండి అని చెప్పే దేవుడు, నిరంతరం ప్రార్థన కలిగి ఉండండి అని చెప్పే దేవుడు, యేసయ్య పెద్దలకంటే లేచి ప్రార్థన చేసిన దేవుడు, రాత్రంతా ప్రార్థన చేసిన దేవుడు, ఆఖరికి గొల్గొతా పైన కూడా వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన చేసిన దేవుడు, అన్ని సమయాల్లో ప్రార్థన చేసిన దేవుడు. మరి ప్రార్థనకు జవాబు ఇవ్వనంటున్నాడు ఏంటి? అంటే ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. శక్తి లేనుడు కాదు, బలం లేనుడు కాదు, చెయ్యలేక కాదు. అప్పుడు అని రాశావు అక్కడ 28వ వచనం సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో. అప్పుడు ఎప్పుడైతే మీరు నా మాటను నిర్లక్ష్యం చేశారో, ఎప్పుడైతే నా గద్దింపును నిర్లక్ష్యం చేశారో, ఎప్పుడైతే నా సహాయం సన్నిధిని నిర్లక్ష్యం చేశారో, అంటే జీవితం అంతా ఇవి చేస్తారు, కష్టం వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి వెతుకుతారు, శ్రద్ధగా వెతుకుతారు, ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను కనబడను కదా. కాబట్టి మమ్మల్ని క్షమించండి, నేను ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి నీకు వందనాలు. సాయంకాలం హెల్కొండ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘం ద్వారా ఈ ప్రార్థన సహవాసం బట్టి నీకు వందనాలు. ప్రత్యక్ష ప్రసార మాధ్యమం కొరకు వందనాలు. వాక్యము వింటున్న వారందరి బట్టి నీకు వందనాలు. తర్వాత సమయంలో వినబోతున్న వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తాను. ఒక విషయం మాకు నేర్పించాను. వీళ్ళెవరు? ప్రార్థన చేసేవారే, ప్రార్థన తెలిసిన వాళ్ళే. వీళ్ళు నన్ను గురించి మొరపెడతారు అంటే ప్రార్థన చేస్తారు మీరు రాబోయే కాలంలో. ఇప్పుడేమో నన్ను నిర్లక్ష్యం చేస్తారు, ఇప్పుడేమో నా గద్దెంపుని నిర్లక్ష్యం చేస్తారు, ఇప్పుడేమో నా పిలుపుని నిర్లక్ష్యం చేస్తారు, తర్వాత కష్టం వచ్చిన నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తారు. అప్పుడు నేను కనబడను కదా అన్నారు ప్రభు. అంటే మీరు మా ప్రార్థనకు జవాబు ఇయ్యనటువంటి పరిస్థితి నా వల్లనే అని మీరు వాక్యంలో చెప్పారు. మీ వల్ల కాదు, నువ్వు ప్రార్థనకు జవాబు ఇవ్వలేని దేవుడు కాదు ప్రభు. There are reasons I did not respond, I did not regard, and I rejected your advice, your presence and your call. నన్ను క్షమించండి, నువ్వు పిలిచినప్పుడు నేను వినకపోతిని అని రాశారు. అంటే నీ పిలుపు నిర్లక్ష్యం చేశారు. రెండవది, నేను చేయి చాపగా మీరు లక్ష్య పెట్టలేదు అన్నాడు. అంటే నీ సహాయం, నీ సన్నిధిని మేము నిర్లక్ష్యం చేశాను. మూడవది, నీ గద్దింపునకు లోబడలేదు అన్నాడు. అంటే నువ్వు మమ్మల్ని గద్దించినప్పుడు మేము లోబడలేదు, నిర్లక్ష్యం చేశాం. ఎప్పుడైనా మా జీవితంలో ఇలా చేసి ఉంటే మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మన్నించండి.
ఇంకా ప్రార్థనా జీవితం మాకు నేర్పించండి, భక్తి జీవితం మాకు నేర్పించండి, ఆత్మీయ జీవితాన్ని మాకు నేర్పించండి. ప్రార్థన కంటే ముందు మా జీవితంలో పరిశుద్ధత ఉండాలి, క్షమాపణ ఉండాలి, ప్రేమ ఉండాలి, ఆత్మీయత ఉండాలి, సహాయం చేసే మనస్తత్వం ఉండాలి, ఓర్చుకునే మనస్తత్వం ఉండాలి, నీతిమత్వం ఉండాలి, యథార్థత ఉండాలి, భక్తి ఉండాలి. ఇవన్నీ ఉన్నాకనే ప్రార్థనలోకి వెళ్తే మేము దీవించబడతాం. ఎక్కడైనా ఎప్పుడైనా మీ గతింపు మేము నిర్లక్ష్యం చేసి ఉంటే, ఆయన నీ సహాయం నీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తుంటే, నీ పిలుపు నిర్లక్ష్యం చేస్తుంటే మమ్మల్ని క్షమించండి. తెలుసు తెలియక మేము చేసాం, మన్నించండి. ఇప్పుడు తిరిగి మమ్మల్ని సరి చేసుకుంటున్నాం. కొంతమంది 40 రోజులు ప్రార్థనలో ఉంటున్నారు, ప్రపంచంలో చాలా మంది ఉంటున్నారు ప్రార్థనలో. ఇప్పుడే కాదు, కొన్ని సందర్భాల్లో కూడా వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఒక 6 రోజులు, ఒక 10 రోజులు ప్రార్థనలో ఉంటాం, ప్రత్యేక ప్రార్థనలో ఉంటాం. అప్పుడు నాకు మొరపెడుతూనే కానీ నన్ను శ్రద్ధగా వెతుకుతారు కదా, ఈ 6 రోజులు నన్ను వెతుకుతున్నారు కదా, ఇప్పుడు మీ కష్టం వచ్చిన నా దగ్గరకు వచ్చింది కదా, ఇప్పుడు మీ బాధ రాగానే నా దగ్గరకు వచ్చి వెతుకుతున్నారు కదా, మరి బిడ్డ ఒకప్పుడు నన్ను మీరు నిర్లక్ష్యం చేసినారని అనే పరిస్థితి రాకుండా మేము ఈరోజు మా ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకునే కృపను దయచేయండి. మా వల్ల మీకు ఆయాసం కలిగింది, మమ్మల్ని మన్నించండి. మా వల్ల మా తోటి వాళ్ళకి ఆయాసం కలిగి ఉంటే కూడా మమ్మల్ని క్షమించండి. వారు మమ్మల్ని క్షమించే మనసు, మేము వారిని క్షమించే మనసు, నీ క్షమాపణ పొందే మనసు మాకు దయచేయండి. నిన్ను హర్ట్ చేస్తే ఒకవేళ మా యాటిట్యూడ్ వల్ల, బిహేవియర్ వల్ల యు నాట్ ఆన్సర్ అని రాశారు, క్షమించండి. 23:3 నాకు మొరపెట్టు, నేను మీకు ఉత్తరం ఇస్తానని క్లియర్గా చెప్పారు. మరి ఇక్కడేమో మొరపెడితే నేను ఉత్తరం ఇవ్వని అంటున్నాను. అదేంటి కారణం? ఇదే మా వల్లనే ఈ నిరాకరణ. మమ్మల్ని క్షమించండి, మన్నించండి, ఆత్మీయ జీవితాన్ని బలపరచండి. మనం డాక్టర్ చర్చ్ దీవించండి, నీ కృపలు ఎత్తి పట్టుకోండి. బలహీనలను ఎత్తి పట్టుకుంటున్నాం. ఇస్లాం బాబు కోసం కాల్ చేస్తున్నాం. శృతి వాళ్ళ తల్లిదండ్రుల కొరకు, హేమలత అనిల్ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఇట్లా సంతోష కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇంకా బలహీనులుగా ఉన్న వారిని మేము జ్ఞాపకం చేస్తుంటున్నాం. గాయపడిన స్థితిలో ఉన్న వారిని జ్ఞాపకం చేస్తుంటాం. అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేస్తుంటాం. వాతావరణ మార్పులలో వచ్చే బలహీనతతో బాధపడుతున్న వారిని మేము జ్ఞాపకం చేస్తుంటాం. ఈ కృపలు ఎత్తి పట్టుకోండి. దైవ సహాయాన్ని అనుగ్రహించండి. అసలు లాజర్ గారిని మీరు దర్శించండి. వారికి కూడా పూర్ణ స్వస్థత, బిడ్డలందరికీ పూర్ణ స్వస్థత ఇవ్వండి. కరోనా టైంలో ఎంతవరకు మమ్మల్ని కాపాడారు. ఇంకా మేము జాగ్రత్తలు పాటించే కృపను దయచేయండి. ఆకపోకల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో, కుటుంబ వ్యవహారాల్లో, పరిచర్యలో, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, వారి ఆకపోకల్లో, వారి చదువుల్లో, చలికాలం నుంచి మేము ఎండాకాలంలోకి మారుతున్నాం. ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో వాతావరణ మార్పు వల్ల దేని వల్ల బలహీనపడకుండా సహాయం చేయండి. అందరికీ సమృద్ధి అయిన ఆహారం దయచేయండి. ఆయన సంతోషకరమైన జీవితాన్ని దయచేయండి. స్వస్థత కలిగిన ఆరోగ్యాన్ని మీరు అందరికీ దయచేయండి. ఎవరు ఏ సమస్యలో ఉన్నా ఆ సమస్య నుంచి విడిపిస్తారని నమ్ముతూ సంఘమును దీవించండి, సంఘ పరిచయం దీవించండి, గ్రామీణ సేవను దీవించండి, సంఘ నాయకత్వమును, భక్తులను, విశ్వాసులను, ప్రతి కుటుంబాన్ని, చిన్న బిడ్డ మొదలుకు వృద్ధాప్యం వారు ప్రతి ఒక్కరికి నీ కృప అనుగ్రహించండి. మనసు నెమ్మది లేని వారికి నెమ్మది అనుగ్రహించండి. కోరుకున్నది జరగలేదని బాధపడే వారికి కావలసిన ఆశను తీర్చే ఆశీర్వాదం వారికి దయచేస్తారని నమ్ముతూ నీకు మహిమ చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయము. మా రుణం మేము క్షమించినట్టు మా రుణం క్షమించము. మేము శోధనలోనికి కీడి నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నాయి తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నెల సహవాసం, సమాధానం మనకందరికీ, సకల పరిశుద్ధులకు, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహిమ కలుగును గాక.